హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము టెట్ ఎగ్జామ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటి, సో ఏ విధంగా మనం ప్రజెంటేషన్ చేయాలి, టెట్లో 120+ స్కోర్ చేయగలుగుతామా, సో 120+ స్కోర్ ఏ విధంగా గెయిన్ అవుతుంది, సో క్వాలిఫై కాని మిత్రులు ఏ విధంగా క్వాలిఫై అవ్వచ్చు టెట్ ఎగ్జామ్ అనే విషయాల్ని మనమైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మిత్రమా. రైట్, అదేవిధంగా మీకు టెట్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. దాంట్లో పీడిఎఫ్ నోట్స్లు కూడా ఉన్నాయి. రెండో విషయము, దాంతోపాటు మన యొక్క కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా, అక్కడ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మేము మీకు అందుబాటులో ఉంచుతాము, ఇటు యాప్లోను ఇటు వాట్సాప్ గ్రూప్లోను. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో పాటు డైలీ అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. రైట్, ఇక్కడ మనము ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి సిబిటి మెథడ్లో, సో మనము అలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మనము చేయాల్సిన పని ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా, సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, చూసుకున్నట్లయితే మిత్రమా, టెట్ ఎగ్జామ్లో పాటించాల్సిన కొన్ని అంశాలు ఏమున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెట్ ఎగ్జామ్ రాస్తున్న సమయంలో మనం యొక్క టెన్షన్ని తగ్గించుకోవాలి. సో టెన్షన్ ఏ విధంగా తగ్గించుకోవాలి, సో ప్రతి ఒక్క అభ్యర్థికి, సో రాస్తున్నటువంటి టెట్ ఎగ్జామ్ రాష్ట్రంలో 2 లక్షల మంది అందరికీ టెన్షన్ అనేది అందరికీ ఉంటుంది మిత్రమా. సో ఆ టెన్షన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ టెన్షన్ ఏ విధంగా తగ్గుతుంది, సో టెన్షన్ ఏముంటుంది ఎగ్జామ్ పోయే ముందు, సో మనం చదివినవి వస్తాయా లేదా, మనం సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత కూడా సో నేను చదివినవి వస్తాయా లేదా, ఏ వస్తాయి అని ఒక ఆలోచన మన మెదడులో తిరుగుతూ ఉంటుంది. సో అక్కడ మనం ఆ యొక్క టెన్షన్ని ఏ విధంగా తగ్గించుకుండాలి అంటే, చూడండి, మీరు టెట్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మనం మొత్తం 150 నిమిషాల సమయం అనేది మనకు ఉంటుంది మిత్రమా. సో 150 నిమిషాలు మనం యాక్టివ్గా మన బ్రెయిన్ అనేది పనిచేయాలి. సో అది పని చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, మనం యొక్క అటెంప్ట్ అంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని మనము ఏ సబ్జెక్ట్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని ఫస్ట్ రాయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఫస్టే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పేపర్ 1లో మనకు ఈజీ సబ్జెక్ట్స్ ఏమున్నాయనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వాటి ప్రజెంటేషన్ ఫస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనకు. ఫస్టే మీరు రాని సబ్జెక్టు మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి సెలెక్ట్ చేసుకొని చేస్తే మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. సో మనకు సిస్టంలో పైన ఇక్కడ టైం వస్తుంది. సో ఆ టైంకి అనుగుణంగా మనము ఆ టెస్ట్లు అనేటివి, ఆ యొక్క ఎగ్జామ్ అనేది మనం ప్రజెంటేషన్ ఇస్తూ ఉండాలి. కాబట్టి మనము ఎప్పుడైనా మంచి స్కోర్, టెట్లో మంచి స్కోర్ మినిమం 100+ స్కోర్ చేయాలి అంటే కంపల్సరీ మనము ఈజీ టు హార్డ్కి వెళ్ళాలి. సో ఈజీ సబ్జెక్టులని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీకు చూడండి, ఈజీగా మీకు కొన్ని మార్క్స్ వచ్చినా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. దీనిలో సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో సగం 50% మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవుతారు. 100+ స్కోర్ కూడా ఈజీగా వస్తుంది. సో ఎలా అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి మిత్రమా, సైకాలజీలో మనం మొత్తం 30 మార్క్స్ ఉంటాయి మిత్రమా. నెక్స్ట్ తెలుగులో 30 మార్కులు ఉంటాయి, అదేవిధంగా ఈవీఎస్లో 30 మార్కులు ఉంటాయి. సో ఇవి మనకు స్కోర్ చేయాల్సిన సబ్జెక్టులు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్కోర్ చేయాలి, సబ్జెక్టు ఈజీగా ఉంటాయి. సో మీరు ఒకసారి గతంలో వచ్చినటువంటి షిఫ్ట్ 1లో వచ్చినటువంటి పేపర్ 1లో వచ్చిన సైకాలజీ ప్రశ్నలు ఒకసారి చూద్దాం, ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి. మీరు ఏదో టెన్షన్ పడిపోయి క్వశ్చన్స్ ఏ లెవెల్లో వస్తాయో అనేది టెన్షన్ పడకండి మిత్రమా. నేను మళ్ళీ చెప్తున్నాను, టెట్ పేపర్ 1కి సంబంధించిన ఈ పేపర్ అనేది ఈజీగా ఉంటుంది. సో దాంట్లో సైకాలజీ, తెలుగు, ఈవీఎస్ అయితే చాలా ఈజీ ఉంటుంది. ప్రతిదీ 8th క్లాస్ లోపే క్వశ్చన్స్ ఉంటాయి. ఈవీఎస్లో 8th క్లాస్ దాటి క్వశ్చన్ రాదు. అదేవిధంగా తెలుగులో మొత్తం మీకు ఈజీ ఉంటుంది. ప్రతి షిఫ్ట్లో తెలుగుకు సంబంధించి నానార్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులకు సంబంధించి కంపల్సరీ 2 లేదా 3 ప్రశ్నలు ఉంటాయి కంపల్సరీగా. అదేవిధంగా సైకాలజీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు లైన్ టు లైన్ ఇస్తారని, అప్లికేషన్లో కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఇచ్చారు, డైరెక్ట్గానే అడగడం అనేది జరిగింది. సో అప్లికేషన్లో వచ్చిన ఈజీగానే అడిగారు. సో ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఒకసారి మనం సైకాలజీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి మిత్రమా, ఈ అన్ని పేపర్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి, ప్రీవియస్ పేపర్లన్నీ. చూడండి, ఇక్కడ పేపర్ 1 తెలుగు మీడియంకి సంబంధించిన సైకాలజీ ప్రశ్నలు ఒక్క ప్రశ్నను ఒకసారి చూద్దాం మిత్రమా. చాలా ఈజీగా ఇచ్చారు చూడండి. వికాసంకు సంబంధించి సరైన స్టేట్మెంట్ అడిగారు. సో వికాస సిద్ధాంతాలు ఉంటాయి. సో వికాసానికి సంబంధించి ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది మనకు తెలిసినట్టు పెరుగుదల వికాసంలోకి వెళ్ళి. సో వాటిని మనం కరెక్ట్గా
టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఏదైనా మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్లో ఉన్నటువంటి అంశాన్ని ఈ యొక్క లెసన్లోకి వెళ్ళి కంపల్సరీగా బిట్స్ అనేటివి వస్తాయి. కాబట్టి మా బిట్స్ కూడా మళ్ళీ డైరెక్ట్గానే అడుగుతున్నారు. ఒకసారి చూడండి, వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ని అడిగారు. సో వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. సో ఇక్కడ వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ అవుతుంది. సో వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుందనే సరైన సమాధానం. ఈజీ అండి, డైరెక్ట్ బిట్ అండి ఇది. సో ఈ విధంగా క్వశ్చన్ చూడండి, మీకు అవగాహన కూడా అవుతుంది. మీరు ఏదో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైం దగ్గరకు వస్తుంది, నా గ్రాండ్ టెస్ట్లో తక్కువ స్కోర్ వస్తుంది, 70 వస్తుంది, 90 వస్తుంది, 100 వస్తుంది, మీరు టెన్షన్ పడకండి. నేను చెప్తున్నాను కదా, జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ 50 డేస్ టెస్ట్ సిరీస్ ప్లాన్లో తీసుకున్న వారు కావచ్చు, సో టెక్స్ట్ బుక్స్ చదువుతూ డైలీ టెస్ట్ రాస్తున్న వారు కావచ్చు, తప్పకుండా టెక్స్ట్ బుక్ బేస్డ్ టెస్ట్ సిరీస్ జాఫర్ ఎడ్యుకేషన్ అందించింది. ఆ ఒక్క అంశాలకు వెళ్ళి ప్రతి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా కవర్ అవుతుందని, అంటే మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. లైన్ టు లైన్ కూడా తెలుగు అండ్ ఈవీఎస్ అయితే లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో మీకు దాంట్లోకి వెళ్ళి బిట్స్ అనేటివి ఆ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ అనేటివి మిస్ అవ్వవు. చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ కూడా మరీ ఏదో డిఫికల్ట్ లెవెల్ చాలా టఫ్గా ఇచ్చే అవకాశం లేదు మిత్రమా. చూడండి, మీరు టెన్షన్ పడకండి, చాలా ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి ఇక్కడ. సో మనకు ఇచ్చారు, రక్షక తంత్రాలు నిర్వచనం అడిగారండి. సో ఈజీ, ఆందోళన నుంచి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలే మనకు రక్షక తంత్రాలకు ఉపయోగపడతాయి. సో ఇది చాలా డైరెక్ట్ బిట్ అండి ఇది కూడా. సో ఇవి చూడండి, మీకు టెన్షన్ తగ్గుతుంది. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఆటోమేటిక్గా టెన్షన్ కూడా తగ్గిపోతుంది. సైకాలజీ చూడండి ఎంత ఈజీ వచ్చింది. సో ప్రతి సెషన్లో దాదాపుగా సైకాలజీ అనేది ఈజీ వచ్చింది, ప్రతిదీ ఈజీనే వచ్చింది. అనువంశికత వీటిని ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది. సో వికాసం యొక్క సంభావ్యతలు అనేటివి అనువంశికతను ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది. డైరెక్ట్ బిట్స్ అండి. చూడండి, సైకాలజీలో మీరు దాదాపుగా సైకాలజీలో మినిమం మీకు 22 నుంచి 24 మార్కులు ఈజీగా వస్తాయండి. పేపరును ఎంత టఫ్ ఇచ్చినా సో కామన్ స్కోర్ అండి ఇది. మీకు ఖచ్చితంగా 22-24 ఆన్సర్స్ అనేవి ఈజీగా వస్తాయి. మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు చదివినే ఉంటాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా. నెక్స్ట్ ఇక తెలుగు మిత్రమా. తెలుగులో కూడా చాలా ఈజీ ఉంటుంది. అపరిచిత పద్యం, అపరిచిత గద్యం ఉంటుంది. దాంట్లోనే మనం ఆన్సర్ చేయవచ్చును. దాంట్లో ఒక రెండు క్వశ్చన్స్ వెళ్ళిపోయినా దాదాపుగా దీంట్లో కూడా మీకు 24 మార్క్స్ అనేటివి ఈజీగా వస్తాయి. సో నేను కంటెంట్ ప్లస్ మెథడ్ కలిపి చెప్తున్నాను మిత్రమా. తెలుగుకు సంబంధించి ఓన్లీ కంటెంట్ 24 ఉంటాయి, 6 మనకు మెథడ్స్ ఉంటాయి. సో ఈ రెండు కలిపి కూడా మీకు 24 వచ్చిన బెస్ట్ స్కోర్ మిత్రమా. ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో దాదాపుగా దీంట్లో 6 క్వశ్చన్స్ రాంగ్ అయినా తెలుగు మనం క్వశ్చన్ ఒకసారి చూద్దాం. గతంలో ఎలా వచ్చిందో చూడండి, చాలా ఈజీ ఉంటుంది ఇది. తెలుగు మిత్రమా, గత టెట్లో 2024 షిఫ్ట్లో వచ్చినాడు తెలుగు కూడా చాలా ఈజీ ఉంటుంది. ఒక పద్యం ఇచ్చారు మిత్రం, అపరిచిత పద్యం ఇచ్చారు. సో దాంట్లో ఒక 5 నుంచి 4 ప్రశ్నలు 5 ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ రిపులు అనే పదానికి అర్థం అడిగాడు. సో ఈ యొక్క పద్యం చదివితే మనకు దాని యొక్క అర్థం అనేది తెలుస్తుంది, ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చును. శత్రువులు నెక్స్ట్ ఇక్కడ గప్పగప్ప వచ్చినది ఏమిటి అంటే ఇక్కడ ఈ పద్యం చదివితే దీంట్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది. గప్పగప్ప వచ్చింది గాలి. సో ఈజీగా మనము ఆప్షన్ ఎంచుకోవచ్చును. సో ఇది అపరిచిత గద్యం. దీంట్లో మీకు 5 ప్రశ్నలకు 3 ప్రశ్నలు లేదా 4 ప్రశ్నలు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు మిత్రమా. నెక్స్ట్ ఇక దీని తర్వాత చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ క్వశ్చన్, ఇది 35 వరకు దీనికి సంబంధించిన పై పద్యం దేని గురించి తెలియజేస్తుంది? గాలివాన గురించి. ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ అపరిచిత గద్యం, ఇవి కూడా ఒక 5 ప్రశ్నలు, 10 ప్రశ్నలు మనకు అపరిచిత పద్యము, అపరిచిత గద్యము. ఈ అపరిచిత పద్యము, అపరిచిత గద్యంలో మిత్రమా మీరు దాదాపుగా 7 నుంచి 8 మార్కులు ఖచ్చితంగా రైట్ అవుతాయి మిత్రమా. ఇది కంపల్సరీ, దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరు ఒకవేళ టెన్షన్ పడ్డారు అనుకోండి, ఈ ఆన్సర్లు కూడా తప్పు అవుతాయి. మనం రైట్ చేయాల్సిన ఆన్సర్స్ కూడా తప్పు పెడతాం అంటే యొక్క టెన్షన్ వల్ల. మనకు తెలుసు కానీ తప్పు పెడతాం. నేను మీకు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోండి, అందుకే ఈ పేపర్ని మీ ముందు ఉంచి మీకు చెప్తున్నాను. చూడండి, ఫైనల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీనే ఉంటుంది. సో మనం యొక్క మైండ్ సెట్, అదేవిధంగా 150 నిమిషాలు మన యొక్క మైండ్ సెట్ అనేది యాక్టివ్గా ఉండాలి. మనం టెన్షన్ పడిపోతే మనం మార్కులను కోల్పోతాం మిత్రమా. తెలిసి కూడా తప్పు పెడతాము. కాబట్టి టెన్షన్ పడకండి, పేపర్ చాలా ఈజీ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మన ప్రతి అంశం టెక్స్ట్ బుక్ నుండి వస్తుంది మిత్రమా. టెక్స్ట్ బుక్ను దాటి ప్రశ్న రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు దేనితో ముడిపడి ఉన్నాయి? కొత్త బస్తీ. ఇక్కడ ఈ యొక్క స్టోరీ చదివితే మనకి ఈ ఆన్సర్లు చేయగలుగుతాం. ఒక 2 క్వశ్చన్స్ మనకు అవుట్ ఆఫ్
ప్యాసేజ్ నుండి అడుగుతారు రిలేటెడ్గా. సో వాటిని మీరు ఒకవేళ ఆన్సర్ అవి కూడా కరెక్టే చేస్తాం మనం. ఒకవేళ 1 or 2 పోయినా మీకు ఈ 7 నుంచి 8 మార్కులు ఓన్లీ అపరిచిత పద్యం గద్యంలోకి వెళ్ళి వస్తాయి మిత్రమా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది గోన బుద్ధారెడ్డి రంగనాథ రామని ఏ కాండ వరకు రాశారు. సో ఇది చాలా ఈజీ, యుద్ధకాండ వరకు రాశారు, డైరెక్ట్ బిట్టు. ఇది మీకు ఆల్రెడీ మన యొక్క టెస్ట్ సిరీస్లో చాలాసార్లు క్వశ్చన్ కూడా అడిగాము మేము. నెక్స్ట్ వరకవిగా ప్రసిద్ధి పొందిన వారెవరు, రావికంటి రామయ్య గుప్తా. ఇవి డైరెక్ట్ బిట్ వచ్చింది. సో నేను చెప్తున్నా టెక్స్ట్ బుక్ 8th క్లాస్ని దాటి క్వశ్చన్ రాలేదు పేపర్ 1 తెలుగుకు సంబంధించి. సో వర్షయోగము గంగుల సాయిరెడ్డి. సో రచన ఎవరిది అడిగారు. సో ప్రతీది మిత్రమా మీకు సైకాలజీ కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, తెలుగు కావచ్చు, మీకు టెక్స్ట్ బుక్ దాటి ప్రశ్న అనేది రాదు. సో ఇది మీరు గమనించండి. నెక్స్ట్ ద్వాంతం అనే పదానికి చూడండి అర్థం అడిగారు. ఈ అర్థాలు కూడా వెనుకనే ఉంటాయి మిత్రమా, టెక్స్ట్ బుక్ వెనకాల అర్థాలే అడుగుతారు. చీకటి అవుతుంది. అదేవిధంగా అగ్గాలం అనే పదానికి అర్థం 2 అర్థాలు అడిగారు చూడండి. ఇక్కడ అధికం 2 అర్థాలని ఇక్కడ అడిగారు. మొత్తం 3 అర్థాలు. ఒకటేమో పద్యంలో అర్థం అడిగారు, ఇక్కడేమో 2 అర్థాలు. అంటే ఇట్లా నానా అర్థాలు ప్రకృతి వికృతులు ఎప్పటికడుగు ఇక్కడ పర్యాయపదం స్కందనం అనే పదానికి పర్యాయపదం అడిగారు. రథము తేరు. అంటే నేను ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా, అపరిచిత పద్యము అపరిచిత గద్యంలోకి వెళ్ళి 10 ప్రశ్నలు అయిన తర్వాత మనకు అర్థాలు పర్యాయపదాలు పదజాలం మీద మినిమం 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తున్నాయి. సో అందుకే నేను పదజాలానికి సంబంధించి 10th వరకు మీకు వీడియో అందించాను. ఆల్రెడీ 8th వరకు ఒక వీడియో ఉంది, 6th 7th 8th వరకు ఒక వీడియో, అంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న అంశాలు. అదేవిధంగా 9th 10th సంబంధించి ఒక వీడియో మీకు అప్లోడ్ అవుతుంది, అది కూడా. సో ఇక్కడ ప్రతిదీ రథము తేరు అనేది పర్యాయపదం అవుతుంది. ఇవన్నీ టెక్స్ట్ బుక్ వెనకాలే ఉంటాయి. చూడండి, మన రూప్యం అనే పదానికి పర్యాయపదం అడిగారు, 2 పర్యాయపదాలు వచ్చాయి. వెండి రజతము, ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్ వెనకాలకి వెళ్ళి ప్రశ్న అడిగారు. రీతి అనే పదానికి నానా అర్థాలు అడిగారు. విధము ఇత్తడి. సో నేను అందుకే చెప్పాను, మనకు పదజాలంలో టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి చాలా ఇంపార్టెంట్. 3 నుంచి 4 ప్రశ్నలు 5 ప్రశ్నలు కంపల్సరీ ప్రతి సెషన్లో వస్తాయి మిత్రమా. కాబట్టి మీరు కంపల్సరీ వాటిని చూసుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎక్కువ స్కోర్ ఉంది. సో ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసు, కాబట్టి వాటిని ఒకసారి చూసుకుంటే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. అందుకే అవన్నీ మీకు రివిజన్ క్లాస్లో అన్నీ ఒకే దగ్గర అందించడం కూడా జరిగింది. ఆ వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి మిత్రమా. నెక్స్ట్ వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇది ఏ వాక్యం? ఈ వాక్యాల గురించి నేను రివిజన్ క్లాస్లో మొన్న చెప్పాను. తెలుగు ఒకే దగ్గర 3rd to 10th క్లాస్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా ఒకే దగ్గర రాసి నోట్స్ రాసి మేము మీకు ఆ రివిజన్ క్లాస్ అందించాం. ఆ నోట్స్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది, రాసినటువంటి నోట్స్. సంయుక్త వాక్యం అనేది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది. వర్షాలు కురిశాయి, ఇదే ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది యాజ్ ఇట్ ఈస్. ఆ నోట్స్లో కూడా ఇదే ఎగ్జాంపుల్ రాసిన. టెక్స్ట్ బుక్లో ఈ ఎగ్జాంపుల్ కూడా ఉంది మిత్రమా. ఆ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ కూడా చేంజ్ చేయకుండా అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జామ్లో కూడా వచ్చింది, టెక్స్ట్ బుక్లో ఇదే ఎగ్జాంపుల్ ఉంది. సో వారు కూడా అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేను మొన్న రాసినటువంటి నోట్స్ కూడా మీకు రివిజన్ క్లాస్లో కూడా ఇదే ఎగ్జాంపుల్ ఉంది, చూడండి. వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. సో ఇది ఏ వాక్యం అవుతుంది? సంయుక్త వాక్యం అవుతుంది. వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి. ఇది ఈ విధంగా మనం చెప్తాము. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ మిత్రమా. ఇలా ఈజీ ఉంటాయి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వండిన కుండ అనే జాతీయం, మీకు జాతీయాలు 6th క్లాస్లో ఉన్నాయి, నేను చదివాను, డైరెక్ట్గా బిట్ ఇచ్చారు. సో ఇది మీకు తెలుగుకు సంబంధించి. ఇక చూడండి మిత్రం, ఇక్కడ మీకు తెలుగులో ఖచ్చితంగా మీరైతే 24 మార్క్స్ అయితే ఈజీగా చేస్తారు కదా. టెట్ అంటే నేను మెథడ్స్ ప్లస్ తెలుగు కంటెంట్ కలిపి 30కి 24 మార్కులు అయితే ఈజీగా వస్తాయి కదా. చెప్తున్నాగా, అపరిచిత పద్యం గద్యంలో ఒక 2 మార్కులు పోయినా, నెక్స్ట్ మిగతా అంశాలకి వెళ్ళి ఒక 2 మార్కులు పోయినా మీకు దాదాపుగా ఒక 4 మార్కులు వెళ్ళినా 24 మార్కులు, 23, 24 మార్కులు ఈజీగా వస్తాయి, రైట్. ఇవి 24, ఇవి 24. నెక్స్ట్ ఇక ఇంగ్లీష్ మ్యాథ్స్ అనేది లాస్ట్కి చేయండి మిత్రమా. నెక్స్ట్ ఈవీఎస్. ఈ 3 సబ్జెక్టులలో ఏది ఫస్ట్ చేయాలి మీరు? సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఈ 3 సబ్జెక్టులలో మీ ఇష్టం. నాకు తెలిసిన ఫస్ట్ మీరు ఈవీఎస్ అన్న తెలుగు అన్న సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈవీఎస్ అన్న అటెంప్ట్ చేయండి, తర్వాత తెలుగు అన్న చేయండి. తెలుగు తర్వాత అన్న ఈవీఎస్ అన్న చేయండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రాసే ప్రయత్నం చేయండి. నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఫస్ట్ ఈవీఎస్ రాయండి, తర్వాత తెలుగు రాయండి, తర్వాత సైకాలజీ అటెంప్ట్ చేయండి, రైట్ మిత్రమా. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ మీరు ఓపెన్ అయిన తర్వాత అటెంప్ట్ చేయాల్సింది ఈవీఎస్ మాత్రమే. సో ఈవీఎస్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సో ఇక నెక్స్ట్ ఇక తెలుగు అయితే చూశారు కదా మిత్రమా. నెక్స్ట్ ఇంగ్లీష్ మ్యాథ్స్. సో ఇది మీరు టఫ్ సబ్జెక్ట్ అనుకోండి, ఇది కూడా వచ్చిన వాళ్ళకి ఈజీ, రానటువంటి మిత్రులు ఎవరున్నా టఫ్ అనుకుంటే సో ఈజీగా మీకు 30కి ఒక 15 మార్కులు అయితే ఈజీగా వస్తాయి మిత్రమా. మ్యాథ్స్లో కూడా ఒక 15 మార్కులు అనేటివి ఈజీగా ఉంటాయి, ఈజీగా వస్తాయి మీకు, ఓకేనా. నెక్స్ట్ ఇక ఈవీఎస్.
సో ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం మిత్రమా. ఈవీఎస్ ప్రశ్నలు ఒకసారి చూడండి మిత్రమా. 4th క్లాస్లోకి వెళ్ళి ప్రశ్న వచ్చింది. మొక్క యొక్క ప్రధాన వేరుని ఏమంటాం? తల్లి వేరు అంటాము. ఇది మీకు ఈజీ క్వశ్చన్. మీ ప్రతి టెస్ట్ సిరీస్లో ఇలాంటి ప్రతి ఒక్క అంశాన్ని ఈవీఎస్లో కవర్ చేయడం జరిగింది. ఏ బిట్టు పోకుండా ప్రతి లెసన్లో ఒక లైన్ టు లైన్ మేము మీకు ఆన్సర్లు కూడా అందించే ప్రయత్నం చేశాం. అంటే క్వశ్చన్ పేపర్ని అందించే ప్రయత్నం చేశాం. టెస్ట్ సిరీస్లో భాగంగా మానవ శరీరం యొక్క బరువులో ఉండే నీటి శాతం అడగరు. ఇది డైరెక్ట్ బిట్ 70%. సో మీరు చూడండి, చాలా ఈజీ ఉంటుంది. మనం టెన్షన్ పడితే తప్పు పెట్టలేం. మనము ఏదైనా టెన్షన్ ఉండి ఒకటి పెట్టాల్సింది ఒకటి పెడితే తప్పు పెట్టాం. ఎందుకంటే క్లియర్గా ఉంటాయి క్వశ్చన్స్, క్లియర్గా మనకు తెలిసినటువంటివే ఉంటాయి. సో ఇది కూడా మనకు ఈజీ క్వశ్చన్. తెలంగాణలో ఉన్న జల విద్యుత్ కేంద్రాన్ని గుర్తించమని చెప్పారు, నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్. సో వరదల సమయంలో వ్యాపించే అంటువ్యాధులలో ఒకదాన్ని గుర్తించనని చెప్పారు. ఇది మనకు 3rd 4th ఈవీఎస్లో ఉంది, కలారా. నెక్స్ట్ అదేవిధంగా ఎంజైమ్లు లేని రసం ఏది అని అడిగి ఇది ఒక్కటి మనకు 8th క్లాస్లోకి వెళ్ళి అదేవిధంగా 7th క్లాస్లోకి వెళ్ళి ఒకటి అడిగారు. ఇది చాలా మీరు కూడా ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారు. పైత్య రసము. సో ఇది మీకు ఇది ఒక బిట్ మాత్రమే. ఎక్కువ మాత్రం 8th క్లాస్ కూడా దాటలేదు మిత్రమా. 8th క్లాస్లో 1-2 క్వశ్చన్సే ఎక్కువ ప్రశ్నలు మనకు 6th 7th వరకు ఆపేశాడు. 8thలోకి వెళ్ళి 1-2 ప్రశ్నలు వచ్చాయి. పటంలో దూరానికి మరియు భూమికి ఉన్న వాస్తవం మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటాం? మ్యాప్ స్కేల్ అంటాం. 7th క్లాస్లో ఉంది, 6th క్లాస్లో ఉంది. ఇది మీకు సోషల్లో. అంటే మీకు చెప్తున్నా 8th క్లాస్ దాటి ప్రశ్న అనేది రాదు పేపర్ 1 వారికి. దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తైన మరియు ఏటవాలు అంచు కలిగి ఉన్నటువంటి ఏ కల్మనాలు అంటే పశ్చిమ కనుమలు. సో ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే వస్తాయి. ఎలిఫెంటా గుహాల శిల్పంలో ఈ దేవుడు కనిపిస్తాడు, శివుడు. ఇది మనకు 7th క్లాస్లో సోషల్లో ఉంది, డైరెక్ట్ బిట్. ఇది 7th క్లాస్ సోషల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది చూడండి మిత్రమా, చాలా ఈజీ ఉంటాయి. మీకు ఈవీఎస్లో ఈజీగా మీకు కంటెంట్ ప్లస్ మెథడ్ కలిపి 24 మార్కులు ఈజీగా వస్తాయి మిత్రమా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు టెన్షన్ పడితే తప్ప మార్కులు తగ్గవు. పేపర్ అనేది ఈజీ ఉంటుంది. టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి దాటి ప్రశ్న రాదొకటి. మీకు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి మార్పు చేయరు. జస్ట్ అడిగితే కానిది ఏది, కింది వాళ్ళలో సరైనది ఏది అని అడుగుతారు తప్ప టెక్స్ట్ బుక్లో ఉన్న అంశంలోకి వెళ్ళి అంశంలో డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. విత్ ఎగ్జాంపుల్తో సహా అవే ఇస్తారు మిత్రమా. ఇక్కడ చూడండి మిత్రమా, మనం ఈ 5 సబ్జెక్ట్లో 24 దీంట్లో ఒక 24, ఈవీఎస్లో ఒక 24 మార్క్స్ మీరు సాధించినట్లయితే సో దాదాపుగా మీకు ఆల్మోస్ట్ మీకు ఒక 72 మార్క్స్ అనేటివి వచ్చేస్తాయి. దీంట్లో ఒకవేళ ఇంకా 2 మార్కులు తగ్గించుకున్న ఈ 3 సబ్జెక్టులో 70 మార్కులు అనేటివి వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ దీంట్లో మీకు ఒక 15 మార్క్స్ వచ్చేసిన సో 100 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు ప్రతి ఒక్క అభ్యర్థి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా మిత్రమా. ప్రతి ఒక్క అభ్యర్థి టెన్షన్ తగ్గించి మీ 150 నిమిషాల యొక్క మైండ్ అనేది యాక్టివ్గా ఉంటే 100 మార్కులు సాధించడం చాలా ఈజీ, రైట్. ఇక్కడ నాకు 120+ చేయడం ఎలా అంటే సో ఇక్కడ మనం స్కోర్ చేయాలి. ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో దాదాపుగా దీంట్లో 20 ఆన్సర్ చేసినా మనము ఆల్రెడీ 120లోకి వెళ్ళిపోతాం. సో ఒకవేళ దీంట్లో తక్కువ వచ్చినా ఈ సైకాలజీ తెలుగులో ఏవైతే ఉన్నాయో దీంట్లో మనము సైకాలజీలో ఒక 30కి మనకు ఒక 28 క్వశ్చన్స్, తెలుగులో ఒక 28 మార్క్స్, తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్, ఈవీఎస్ కంటెంట్ ప్లస్ మెథడ్లో ఒక 28 స్కోర్ చేసినట్లయితే మీకు 120 మార్కులు ఈజీగా వస్తాయి మిత్రమా. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏది చేయమని చెప్తున్నాను, ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయమని చెప్తున్నాను, ఈవీఎస్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. మీకు ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఏది ఫస్ట్ చేయాలి? ఈవీఎస్. ఎందుకు? ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ తెలుగు చేయండి, తెలుగు చాలా ఈజీగా ఉంటుంది. సైకాలజీ చేయండి, సైకాలజీ కూడా ఈజీ ఉంటుంది. సో ఇవి చేయండి. నేను ఫస్ట్ సైకాలజీ ఎందుకు అనట్లేదు అంటే కొద్దిగా అప్లికేషన్ లోపంలో వచ్చినా కానీ కొద్దిగా మీకు ఆలోచింపదించే విధంగా ఉన్నట్లయితే కొద్దిగా మనం డౌన్ అవుతాం అన్నట్టు. సో మనకు డౌన్ కాకుండా మైండ్ సెట్ ఉండాలి అంటే సో ఈవీఎస్ చేయాలి. ఈవీఎస్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, తెలిసినవన్నీ మనం పెట్టుకోవచ్చు ఆన్సర్లో. రెండోది తెలుగు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అపరిచిత పద్యం గద్యం ఉంటుంది, దాంట్లో కూడా డైరెక్ట్ ఇది కూడా ఈజీగా చేయవచ్చు. సో సైకాలజీ అప్పటివరకు మనకు ఒక పాజిటివ్ వేవ్ అనేది వస్తుంది. అంటే మనకు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తున్నాయి, మనకు అన్ని రైట్ పెడుతున్నాం మన ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఈ 2 చేసిన తర్వాత మనకు వచ్చేస్తుంది. దాని తర్వాత సైకాలజీలో ఆటోమేటిక్గా మనము ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది మిత్రమా. సో ఇవి 3 స్కోర్ చేస్తాం కాబట్టి తర్వాత ఇక మనకు టఫ్ అనిపిస్తున్నట్టు సబ్జెక్టులు ఇంగ్లీష్, మ్యాథ్స్ అనుకుంటే సో వాటిని మీరు సో ఫస్ట్ ఇంగ్లీష్ చేసి లాస్ట్కు మ్యాథ్స్ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్కి అనేది టైం అనేది మనం చేసుకోవడానికి టైం ఎక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే కొందరికి లెక్కలు ఫాస్ట్గా చేయొస్తుంది, కొందరు స్లో చేస్తారు, కొందరికి తొందర ఆన్సర్ రాదు. ఒక ఆన్సర్ వస్తలేదని అక్కడే మనము దాన్ని చేసుకుంటూ కూర్చుంటే ఉన్న సమయం అంతా పోతుంది. సో అప్పుడు
ఈ సమయం అనేది వేరే సబ్జెక్టుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మ్యాథ్స్ని ఫస్ట్ చేయకూడదని చెప్తున్నాను. ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ అనేది లాస్ట్గా చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీని ఎఫెక్ట్ అనేది వేరే సబ్జెక్టుల మీద పడకుండా ఉండాలి అంటే మ్యాథ్స్ని లాస్ట్కే చేయాలి. ఎందుకంటే ఒక మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఒక ప్రాబ్లం రాకపోతే దాన్ని చేసుకుంటా కూర్చుంటాడు, ఈ టైం అంతా అయిపోతుంది. కాబట్టి అదే లాస్ట్కి చేసామనుకోండి ఈ యొక్క ఎఫెక్ట్ వేరే సబ్జెక్టుల మీద పడదు. కాబట్టి ఫస్ట్ మీరు ఈ యొక్క వచ్చినటువంటి సబ్జెక్టులు చేసి రానటువంటి సబ్జెక్టులు ఏదైనా ఉన్నాయి మ్యాథ్స్ని మాత్రం లాస్ట్కే మీరు చేసే ప్రయత్నం చేయండి. సో లాస్ట్కే దాదాపు దీనికి ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు వచ్చే విధంగా చూసుకొని మ్యాథ్స్ని చేయడం స్టార్ట్ చేయండి. మ్యాథ్స్లో కూడా మంచి స్కోర్ వస్తుంది. మ్యాథ్స్లో కూడా 8th క్లాస్ బిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి మిత్రమా. 8th క్లాస్ని దాటి క్వశ్చన్ రాదు మ్యాథ్స్లో కూడా. అయితే ఇంగ్లీష్లో అయితే సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో మనకు టెన్సెస్ మీద కావచ్చు, ఆర్టికల్స్ మీద కావచ్చు, ఎప్పటికీ క్వశ్చన్స్ అనేటివి కంపల్సరీగా వస్తాయి మిత్రమా. సో దీంట్లో కూడా మీరు బేసిక్ మనకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న మీరు మంచి స్కోర్ అనేది ఇంగ్లీష్లో చేయవచ్చును పేపర్ 1 వాళ్ళు. కాబట్టి జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క ఏదైతే టెస్ట్ సిరీస్ రాస్తున్నారో 50 డేస్ ప్లాన్లో భాగంగా సో ఆ టెస్టులు రాసినటువంటి ప్రతి ఒక్కరు అన్ని టెస్టులు రాయండి. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. మనం పెట్టినటువంటి అన్ని టెస్టులు రాస్తే మీకు ప్రతి ఒక్క అంశం అనేది రివిజన్ అవుతుంది. రివిజన్ కావడం వల్ల నెంబర్ ఆఫ్ టైం రివిజన్ కావడం వల్ల మనం పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది పెట్టగలుగుతాం. సో చెప్తున్నాను కదా, మనం ప్రతిదీ టెక్స్ట్ బుక్ నుండే క్వశ్చన్స్ తయారు చేసాం. టెక్స్ట్ బుక్ని దాటి ప్రశ్న ఇవ్వలేదు. కాబట్టి మీకు టెట్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను నేను, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించుకోకండి. కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గితే మీరు స్కోర్ కోల్పోతారు. కాబట్టి ఆ 150 నిమిషాలు మీ యొక్క మైండ్ సెట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసుకోండి. ఎగ్జామ్ టైంలో ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా టెన్షన్ పడడము ఇలాంటివి చేయకండి. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క కంప్యూటర్ సరిగా వర్క్ చేస్తుందా లేదా చూసుకోండి మిత్రమా. మీ కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సిస్టమ్ అనేది కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా, మీ మౌస్ అనేది ఒకసారి దాన్ని చూసి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆ మౌస్ తోటి కదులుతుందా లేదా, కరెక్ట్ ఐకాన్ కరెక్ట్ వెళ్తుందా లేదా మన మౌస్ తోటి. ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్స్కి ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఒకసారి సిస్టమ్ ఓపెన్ కాకపోవడం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. సో ఈ డిస్టర్బెన్స్ లేకుండా చూసే ప్రయత్నం కూడా చూసుకోవాలి మనం. సో ముందే మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తాం కాబట్టి దాంట్లో 2-3 సార్లు ఆ యొక్క మౌస్ తోటి మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి సిస్టంలో. సో ఏది మీకు రాకపోయినా అక్కడ ఇన్సులేటర్కి పిలిపించి చెప్పండి. ఎందుకంటే మనకు అక్కడ టైం అనేది ఎప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయితే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో సిస్టంలో అప్పటి నుండే టైం అనేది కంటిన్యూ ఉంటుంది. దానికి టెన్షన్ ఉండదు. కానీ దానివల్ల మీరు ఓపెన్ అవుతలేదనే టెన్షన్ అనేది ఫీల్ అయితే, సో పక్క వాళ్ళందరూ రాస్తూ ఉంటే ఎగ్జామ్ మనమేమో ఆ సిస్టమ్ అనేది ఓపెన్ కాకపోతే మనకు ఒక భయం అనేది, ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా టెన్షన్ పడకండి. మనకు ఎప్పుడైతే సిస్టమ్ ఓపెన్ అవుతుందో అప్పటి నుండే ఆ యొక్క టైం అనేది కౌంట్ అవుతుంది మిత్రమా. సో దాన్ని టెన్షన్ పడకండి. అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని పిలిచి ప్రశాంతంగా ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నమే చేయండి. ప్రతిదానికి హడావుడి కావడం అలాంటివి చేయకండి. నేను మళ్ళీ మీకు ఎగ్జామ్ కంటే ఒక 2 డేస్ బిఫోర్ మళ్ళీ నేను మీకు ఈ అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీ యొక్క ప్రజెంటేషన్ ఈ విధంగా ఉంచండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి గ్రాండ్ టెస్ట్లో స్కోర్ని మీరు తక్కువ స్కోర్ వచ్చిందని డిసప్పాయింట్ అవ్వకండి, ఎక్కువ స్కోర్ వచ్చిందని హ్యాపీగా కూడా అవ్వకండి. మీ యొక్క ప్రజెంటేషన్, మీ యొక్క ప్రాక్టీస్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ ప్రజెంటేషన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫైనల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. ఈ పేపర్లు క్వశ్చన్స్ ప్రతిదీ టెక్స్ట్ బుక్ అంశమే. టెక్స్ట్ బుక్ని దాటి ప్రశ్న రాదు. రైట్ మిత్రమా. సో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచే విధంగా సో ప్రాక్టీస్ ఇక్కడ చేపిస్తున్నాము. సో ఇక్కడ మీరు కాన్ఫిడెన్స్ని కోల్పోకండి. ఈ యొక్క మార్క్స్లతోటి నాకు 90 వచ్చినాయి, నాకు 70 వచ్చాయనే దాంతో మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోకండి. మీరు ఏ గ్రాండ్ టెస్ట్లు రాసినా, నేను పెట్టేటివి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు పెట్టేటివి కావచ్చు, ఏవి రాసినా అది ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే. ప్రాక్టీస్ చేయండి. సో నాకు ఇంత చదివిన ఇన్నే మార్క్స్ వస్తున్నాయి, నాకు ఫైనల్లో ఏమొస్తాయి అట్లా టెన్షన్ పడకండి. ఫైనల్ ఎగ్జామ్ ఈజీ ఉంటుంది. ఈ 150 నిమిషాలు కరెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తే మీకు 120 మార్కులు ఈజీగా వస్తాయి మిత్రమా. సో ఆ విధంగానే ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో నేను ఇంకేమున్నా మీకు డౌట్ ఉంటే ఏమన్నా కామెంట్ చేయండి మిత్రమా. క్వశ్చన్స్ అనేటివి చాలా ఈజీ ఉంటాయి. మ్యాథ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, మిగతా ఈవీఎస్ అయినా. సో నేను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళిన తర్వాత సిస్టమ్ కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా చూసుకోండి. ఒకటి ఓపెన్ అయిన తర్వాత, ఎగ్జామ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సింది ఈవీఎస్, తర్వాత తెలుగు, థర్డ్ సైకాలజీ, దాని తర్వాత సో మిగతా
ఈ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అటెంప్ట్ చేయండి. లాస్ట్‌కి మ్యాథ్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నమే చేయండి. సో మీకు ఏది ఇంకా ఎవరైనా నేను మ్యాథ్స్ ఎక్కువ చేస్తాను, నాకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ వస్తా అనుకున్న వాళ్ళు సో మీ ఇష్టం ఎట్లా అయినా చేసుకోవచ్చును. కానీ ఎక్కువ మంది అయితే సో ఈ విధంగా మీరు వెళ్ళినట్లయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా, నేను చెప్పినట్టు. సో ఇది మీకు చెప్పడానికి ఈ వీడియో చేశాను. మీరు ఆల్రెడీ గతంలో వచ్చిన ప్రశ్నలు కూడా నేను మీకు చూపించాను. సో టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండండి. ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. సో మీకు ఎప్పటికప్పుడు టెస్టులు కావచ్చు, షార్ట్ నోట్స్, రివిజన్ క్లాసెస్ మన యూట్యూబ్లో ఉన్నాయి, అవన్నీ చూడండి. మీకు ఒకలా రిలీఫ్ అవుతుంది ఏమన్నా టెన్షన్ అన్నప్పుడు. సో ఇంకేం అప్డేట్స్ ఉన్నా జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా.